వీళ్ళది గంజాయి బ్యాచట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు. తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, CBN గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారో ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్నీ కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు? ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి, ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, CBN గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పొంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. సభలో, ఒక పబ్లిక్ మీటింగ్లో, ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా? కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబుగారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు మా హాఫ్ టికెట్? పాయింట్ ఈస్, ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో పోల్చాడు CBN గారిని? తెనాలిలో
ముగ్గురు రౌడీ షీటర్లతో పోలుస్తాడు. ముగ్గురు రౌడీ షీటర్లు పిల్లకాయలు. ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఒక అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలుస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు?